మనకు ఈ ద్రవిడ సంప్రదాయాన్ని ఒక నిలబెట్టిన అంటే ఈ ద్రవిడ సంప్రదాయం అంటే ఇష్టమైన ఒక మహర్షి గురించి తెలుసుకోబోతున్నాము. ఆయన మరెవరో కాదు, అగస్త్య మహర్షి. ఈయన 4 యుగాల్లోనూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అంటే కలియుగంలో ఇప్పుడు కూడా ఆయన సజీవంగా ఉన్నారు అని చెప్తారు. మరి అదేంటో కొంచెం మనం తెలుసుకుందామా చక్కగా అగస్త్య మహర్షి గురించి? మనకు ద్వాదశ ఆదిత్యులు అని చెప్పుకుంటూ ఉంటాం కదా! ఆ ద్వాదశ ఆదిత్యుల్లో ఇద్దరున్నారు. మిత్ర, వరుణ అనే ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిని మనం మిత్రారుణులు అంటారు కూడా. వాళ్ళిద్దరు ఎప్పుడు విడిగా ఉండరు. ఎప్పుడు కలిసే ఉంటారు. వీళ్ళని ప్రార్థిస్తే మనకు వర్షాలు గూడా కురుస్తాయి చక్కగా. ఇలా వీళ్ళు ఒకరోజు ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి అలా సంచారం చేసి వద్దాము అనిపించింది. వాళ్ళకి కూడా రిలాక్సేషన్ కావాలి కదా! మరి ఎప్పుడూ ఆ దేవతల పనుల్లోనే ఉండలేరు కదా! అందుకని అలా సంచరిస్తూ సముద్రపు ఒడ్డుకొచ్చారు. ఆ సముద్రపు ఒడ్డుకొచ్చినప్పుడు ఊర్వశి కూడా అలా సముద్రం ఒడ్డున సంచరిస్తూ ఉందంట. ఆమెను చూసి వెంటనే వీళ్ళు ఇద్దరూ మోహించారు. మోహించి ఆమె పైన మోహం కలిగినప్పుడు వీళ్ళకి వీర్యస్ఖలనం అవుతుంది. వీర్యస్ఖలనం అయిపోగానే వాళ్ళు అంటే రేతస్సు భూమి మీద పడుతుంది. ఊర్వశి ఏం చేస్తుంది అప్పుడు, ఈ ద్వాదశ ఆదిత్యుల్లో వీళ్ళిద్దరికీ చాలా గొప్ప ఇదుంది కదా! మరి వీరు రేతస్సు అలా వృధాగా పోకూడదు. ఈ రేతస్సుకి చాలా శక్తి ఉంటుంది అని భావించి ఆమేం చేసింది, ఆ తేజస్సుని 2 కుండల్లో భద్రపరిచింది. అలా భద్రపరిచిన రేతస్సు మనకు అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి. ఈ 2 బేబీలయ్యారనమాట. 2 కుండల్లో భద్రపరిచింది ఇద్దరి రేతస్సుని. అలాగా పుట్టారు. కుండలో పుట్టారాయన. ఆ రేతస్సుని అలా భద్రపరచటం వల్ల కుండలో పుట్టారు ఆయన. అందుకే కుండలో నుంచి బిడ్డగా బయటికి వచ్చాడు కాబట్టి కుంభ సంభవుడు అంటారు. ఇదంతా మనకు కథ విస్తారంగా కావాలంటే మనకు మహాభారతంలో ఉంది ఈ కథంతా స్పష్టంగా. కావాలంటే వెళ్లి చూడొచ్చు. ఇంకా ఇది ఈయన పుట్టుక. అయితే ఈయనేం చేశాడు, నేను వివాహం చేసుకోను, నాకు వివాహం వద్దు అని గొప్ప తపస్సులో గడిపేశారు ఆయన. అలా సంవత్సరాలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒకసారి తపస్సు నుండి బయటికి వచ్చి అలా సంచరిద్దామని వెళ్తూ ఉండగా ఒక చెట్టు పైన వృద్ధ దంపతులు ప్రేతాత్మలుగా తల్లకిందులుగా వేలాడి కనిపిస్తుంటారు. కనిపించగానే అతనికి చూడగానే విచిత్రం అనిపించింది. విచిత్రం అనిపించి వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంటి మీరు ఈ రకంగా వేలాడుతున్నారు అనంగానే వాళ్ళిద్దరు చెప్తారు. మా వంశంలో ఒకడున్నాడయ్యా అగస్త్యుడు అని. అతను నాకు పెళ్లి వద్దు ఏమీ వద్దు అని మా వంశాన్ని ఇలా చేశాడు. ఇంకా ఆ తర్వాత మా వంశానికి అంతే కదా, పెద్దలకి తర్పణాలు అవన్నీ చెయ్యాలి కదా, ఆ పితృ కార్యక్రమాలు. ఆ చేసేవాళ్ళు లేక మేము ప్రేతాత్మలుగా ఇలా వేలాడుతూ ఉన్నాము. ఏం చేద్దాము అతను చేసిన పని ఇదంతా అని ఆ వృద్ధ దంపతులు చెప్పారు. అంటే వృద్ధ ప్రేతాత్మలిద్దరు చెప్పారు. వెంటనే ఈయనకి విచారం అనిపించింది. అయ్యో! నా ఒక్కడి వల్ల ఇలాగా ఇంత నష్టం జరుగుతుందా వంశం మొత్తానికి? ఇలా కాదులే, నేను వివాహం చేసుకోవాలి అని నిర్ణయించుకొని చక్కగా ఈయనేం చేస్తాడు, అక్కడ విదర్భ రాజుంటారు. విదర్భ రాజు కూతురు ఎవరు? లోపాముద్రాదేవి. ఆమెని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయమంటాడు. చేయమనంగానే నా కూతురు రాజకుమార్తె, నీకెందుకిచ్చి పెళ్లి చేస్తాను నేను అంటే, ఈయన ఎలా ఉంటారు, కొంచెం పొట్టిగా ఉంటారు. పైగా తపస్సులో నుంచి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి బయటకొచ్చారు కదా! జుట్టంతా జడలు కట్టేసున్నాయి. ఇంతింత పొడవున జడలు కట్టున్నాయి. జడలు కట్టున్నాడు. చూడడానికి అంత అందంగా కనిపించలేదు ఆ రాజుకి. అందుకని నా కూతుర్ని ఇవ్వను అని చెప్పేశాడు. అప్పుడు లోపాముద్రాదేవి బయటికొచ్చి, లేదు లేదు నాన్నగారు, ఆయన గొప్ప తపస్సంపన్నులు. నేను ఆయన్నే వివాహం చేసుకుంటాను. దయచేసి మా వివాహానికి మీరు ఒప్పుకోవాల్సింది అని చెప్తది. చెప్పగానే సరే కూతురే అడిగింది కదా! సరే అని వారిరువురికి పెళ్లి చేస్తాడు.
పెళ్ళైన తర్వాత ఇంకేం చేయాలి? ఈయనసలు వంశవృద్ధి కోసమే కదా పెళ్లి చేసుకున్నారు ఆమెని. సరే ఆమెని శృంగారపరంగా కలవాలి అని దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళగానే ఆమనిందో ఒప్పుకోదు. శృంగారానికి ఒప్పుకోదు. ఎందుకు? నేను మలిన వస్త్రని అంటే ఈ నార చీరలతో ఇంక ముని భార్య ఎలా ఉంటుంది? నార చీరలతో అలంకారం లేకుండానే కదా ఉండాలి ఇంకా ఆయనతో పాటు. ఈ నార చీరలతో అలంకారాలు లేకుండా నేను కలవను అని చెప్పేసింది. దానికి ఒప్పుకోలేదామె. అతనితో శృంగారానికి ఒప్పుకోలేదు. అందుకే చెప్తారు ఆడవాళ్ళను చక్కగా అలంకరించుకొని కనిపిస్తూ ఉండాలంట ఎప్పుడు. సరే అది వేరే టాపిక్కు. ఇంకా ఈమె ఒప్పుకోలేదు. సరే నీకు నువ్వలా ఒప్పుకోవాలంటే నేను ఏం చేయాలి అని అడుగుతాడు ఇతను. మీరు నాకు నా కోసం నగలు, చీరలు కొనుక్కొని రండి. అప్పుడు కలుస్తాను అని చెప్తుంది. మరి ఎందుకండి ఏలి కోరి చేసుకొని ఇతనితో మరి ఆహ్, అలా కలవని కాడికి ఎందుకు చేసుకోవాలి అంటారా? ఆమెవరు? లోపాముద్రాదేవి. ఏ పని చేసినా అంతరార్థం ఉంటుంది. ఇంకా ఆ యొక్క అంతరార్థంలోకి వెళ్ళాలంటే మనకిప్పుడు అయ్యే పని కాదు. మనకి లలిత సహస్రనామంలో ఒక నామం ఉంది గుర్తుందో లేదో. లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. అలాగా లోపాముద్రార్చిత దగ్గర మనం బ్రేక్ తీసుకోవాలి. లీలా క్లుప్త మండల అంటారు. ఆమె ఆమె అమ్మవారికి గొప్ప భక్తురాలు. మరి ఈమెందుకు ఇంతటి మాట అనాలి? అంటే దాని కూడా లోక కళ్యాణార్థం అంతేగాని దీంట్లో వేరే భావన చేసుకోవద్దు ఎవరు కూడాను. ఇంకా ఈ ప్రతి మాటకి కథ చెప్పాలంటే మనకు సమయం సరిపోదు కదా! ఇంతవరకు తీసుకుందాం. సరే ఈయన ఆ ప్రయత్నం కోసం వెళ్తున్నారు. మరి ఇతని దగ్గర మనీ ఉండదు కదా! ఇంకేం చెయ్యాలి? ఈయన ఒక రాజు దగ్గరికెళ్ళి డబ్బడుగుతాడు. నాకు ధనం కావాలి అనంగానే, మీకు నేను ధనాన్ని ఇవ్వగలిగిన వాడినా? లేదు లేదు నా దగ్గర నా వల్ల కాదు అంటారు. ఇంకో రాజు దగ్గరికెళ్తారు. ఇంకొక రాజు దగ్గరికెళ్తారు. అలా ముగ్గురు రాజుల దగ్గరికి వెళ్లి తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు ఒక రాజు చెప్తాడంట. ఇక్కడ మనకు ఇల్వలుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షసులున్నారు. వారి దగ్గర చాలా ధనం ఉంది. వారిని వాళ్ళేం చేస్తున్నారంటే ఋషులందరినీ, వచ్చిపోయే జనాన్నందరినీ చంపేసి వాళ్ళ దగ్గర ధనాన్ని అపహరించి తీసుకుంటున్నారు. వాళ్ళని సంహరించినట్లయితే వాళ్ళ దగ్గర ధనం చాలా ఉంది కదా! ఆ ధనమంతా మీ సొంతం అవుతుంది అని చెప్పారు. ఇంకా ఇల్వలుడు, వాతాపి స్టోరీ మొన్న చెప్పుకున్నాం మనము. లేదా 2 ముక్కల్లో చెప్పేస్తాను. అలా ఇల్వలుడు, వాతాపి ఇవి ఇల్వలుడు, వాతాపి ఏంటి రాక్షసులకి మృత సంజీవని విద్య తెలుసనమాట. వాతాపిని మేకగా మార్చి ఈ ఇల్వలుడు ఏం చేస్తాడు? కోసి వండి వచ్చిపోయే జనానికి ఈ ఋషులందరికీ వండి పెడతాడు. వండి పెట్టిన తర్వాత వాతాపి బయటికి రా అనగానే అతను వాళ్ళ పొట్టను చీల్చుకొని బయటకొచ్చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చచ్చిపోతుంటారు. ఋషుల్ని అలా చంపేసి వాళ్ళ సాంప్రదాయాన్ని నశింపచేస్తున్నారు. ఊరిలోకి వచ్చిపోయే జనాల్ని చంపేసి వాళ్ళ దగ్గర ధనమంతా అపహరిస్తున్నారు. ఇలా చేస్తున్నారు వీళ్ళిద్దరు. ఈ విషయము ఇతనికి చెప్పారు. ఇతనికి చెప్పగానే వాళ్ళ దగ్గర సంపద కోసం ఇతను వెళ్ళి ఇంకా కూర్చున్నాడు. ఎప్పట్లాగానే ఇల్వలుడు పిలిచాడు. ఆయనకి ఆ మేకను కోసాడు. ఆ మాంసాన్ని వండి పెట్టాడు. చక్కగా తినమని చెప్పాడు. తిన్న తర్వాత ఇతని ఐడియా ఇతనికి తెలిసిపోయింది కదా! వాతాపిని బయటికి పిలుస్తాడు అని తెలిసిపోయింది. తెలిసిపోగానే ఆయన వాతాపి బయటికి రా అనకముందే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. ఇంతే పొట్టలో అతను అరిగిపోయాడు. వాతాపి అనే రాక్షసుడు అరిగిపోయాడు. ఇక ఆ తర్వాత ఇల్వలను కూడా సంహరిస్తాడు. అలాగా ధనాన్ని సంపాదించి తీసుకొని వెళ్ళి భార్యతో కలుస్తాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా! ఏదైనా లోక కళ్యాణార్థం ఈ ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసుల వధ జరగాలి కాబట్టి మనకు ఇదంతా జరుగుతుంది. అంతేకాని ఏదో ఆశించి అలా జరగదు ఎక్కడికైనా సరే. ఇంకా మనం ఈయన గురించి ఇంకొక విశేషం చెప్పుకోవాలంటే వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచిన వాడు ఈ అగస్త్య మహర్షి. ఇతనేం చేశాడు ఒకరోజు వింధ్య పర్వతము నేను మేరు పర్వతం కంటే చాలా గొప్పదాన్ని అని అహంకరించి ఎదిగి 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 ఆకాశం వరకు ఎదిగి అక్కడ ఆగింది. అక్కడ ఆగటం వల్ల ఏమైంది? ప్రపంచం యొక్క గమనానికి ఆటంకం ఏర్పడింది. సూర్యచంద్రులు వాళ్ళందరూ వెళ్తురు రావడం లేదు. అడ్డంగా నిలబడింది కదా! మరి చాలా పెద్ద పర్వతం కదా! ఇలా అహంకరించిన వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచాలి అంటే అగస్త్యుడు మాత్రమే, ఆయన వల్ల మాత్రమే సాధ్యమయ్యిద్ది అని ఆయన దగ్గర
దగ్గరికి వెళ్లి ఆయన్ని తీసుకొనొచ్చారు. వెంటనే ఆయన రాగానే ఈమె నమస్కరించింది. వింధ్య పర్వతం నమస్కరించి, "ఏం కావాలి?" అంటే, "నేను దక్షిణ భారతదేశానికి అటువైపు వెళ్ళాలి. నువ్వు అడ్డంగా నిలబడి ఉన్నావు. నువ్వు ఇలా అడ్డంగా నిలబడి ఉంటే నేను అటు వెళ్ళేదెలాగా? తగ్గు" అన్నాడు. తగ్గింది. మరి నేనిప్పుడేం చెయ్యాలి అంటే, "నేను తిరిగి వచ్చే వరకు ఇలాగుండు" అన్నాడు. అసలతనికి ఉత్తర భారతదేశం ఇష్టం. అసలు దక్షిణ భారతదేశానికి వెళ్ళడానికి కారణం వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణచడం కోసమే. నేను తిరిగి వచ్చిందాకా అంటే, మళ్ళీ అతను ఇక్కడ తిరిగి ఉత్తర భారతదేశానికొస్తే, మళ్ళీ అది పెరిగి తన గర్వాన్ని లేపిద్ది. నేను వచ్చే వరకు ఉండాలి అంటే, ఇంక అతను దక్షిణ భారతదేశంలోనే ఉండిపోయాడు. అలాగ దక్షిణ భారతదేశం పట్ల ఆయన చక్కటి దీన్ని ప్రేమను పెంచుకున్నాడు. అభిమానాన్ని పెంచుకున్నాడు. అందుకే దక్షిణ భారతంలో అన్ని చోట్ల, అన్ని ఆలయాల్లో ఆయన విగ్రహాలు, ఆశ్రమాలు ఉంటాయి. మా కాళహస్తిలో కూడా చక్కగా ఆయన విగ్రహం ఒకటుంది. అగస్త్య మహర్షి యొక్క విగ్రహం ఉంది. ఇంకా అంతేనా? ఆయన ఇంకా ఏం చేస్తాడు? గొప్ప తపస్సంపన్ని కదా! ఇంకా ఆయనకేం చెప్తాడు? కావేరీ నది అతని కమండలంలో నుంచి వచ్చిందంట. మళ్ళీ అదొక స్టోరీ. దానిలోకెళ్ళామంటే మళ్ళీ దీనిలోకి రాలేం. ఇంతటి గొప్ప తపస్సంపన్నుడు. అందుకోసం చెప్తున్నాము. అలాగే అతడు ప్రకృతిని సైతం శాసిస్తూ ఉంటాడు. ఒకసారి ఆ ప్రకృతిని శాసించటం అనే దానికి ఒక చిన్న సంఘటన గురించి మనం చెప్పుకోవాలిక్కడ. వృత్రాసురుడు అనే రాక్షసుడు గురించి అందరికీ తెలిసే. ఇతన్ని ఏం చేశాడు? ఇంద్రుడు సంహరించాడు కదా! ఆ ఇంద్రుడు సంహరించిన తర్వాత వృత్రాసురుడిని వాళ్ళ సైన్యం మొత్తం ఏం చేశారు? అసలు వాళ్ళ సైన్యం మొత్తాన్ని ఏమంటారు? కాలకేయులు అంటారు. వారందరూ సముద్రంలోకి వెళ్లి దాక్కున్నారు. వీరు చాలా భయంకరమైన రాక్షసులన్నమాట. ఈ కాలకేయులు అనేవాళ్ళు చాలా భయంకరమైన రాక్షసులు. వీళ్ళేం చేస్తున్నారు? రాత్రి పూట బయటికొస్తున్నారు. బయటికి వచ్చి ఈ యజ్ఞాలు, యాగాదులు చేసే ఋషుల్ని వీళ్ళందరినీ, ఆ యజ్ఞ హోమాలను అన్నిటిని ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి సముద్రంలోకెళ్ళి హైడ్ అయిపోతున్నారు. దాక్కుంటున్నారు. ఇంకా ఎవరికీ కనిపించటంలా. అలా సముద్రంలో దూరి వెతికి పట్టుకొని చంపే అంత సత్తా ఎవరికుంటుంది? దేవతల వల్లే కావడం లేదు. రాత్రి పూటేమో మారణ హోమాన్ని సృష్టిస్తున్నారు. పొద్దున పూట వెళ్ళేమో సముద్రంలో దాక్కుంటున్నారు. ఇంకిట్లా కాదని చెప్పి దేవతలందరూ వెళ్లి విష్ణుమూర్తిని వేడుకున్నారు. "అయ్యా స్వామి, ఏంటిది? మేము వాళ్ళ ఆగడాలు తట్టుకోలేకపోతున్నాము" అనగానే ఆయనేం చెప్పాడు? "మీరు నా దగ్గరికి ఎందుకొచ్చారు? కింద అగస్త్యుడు ఉన్నాడు కదా! ఆయన్నడగండి వెళ్లి. ఆయన గొప్ప తపస్సంపన్నుడు" అని చెప్పారు. అంటే వీళ్ళందరూ ఎళ్లి అగస్త్య మహాముని దగ్గరికెళ్లి, "స్వామి, ఇది" అని జరిగిందంతా విన్నవించుకున్నారు. చెప్పగానే ఆయనన్నాడు, "ఓ సింతే కదా! పదండి" అని ఆయనేం చేశాడు? ఆ సముద్రం దగ్గరికెళ్లి సముద్రం మొత్తాన్ని "ఓం కేశవాయ స్వాహ" అంటూ ఒక్క గుటకలో తాగేశాడు. కేశవనామాల్లో మనం 3 సార్లు పుచ్చుకుంటాం ఆచమనం. ఈయన ఒక్కసారిలోనే సముద్రంలోని నీళ్ళన్నీ తాగేశారు. మరి మీరనొచ్చు, "ఏంటండి ఇట్లా సముద్రంలో నీళ్ళ మొత్తాన్ని, సముద్రం ఎంతుంటుంది? ఆ నీళ్ళు మొత్తాన్ని ఒక గుక్కలో ఎలా తాగగలడు? ఇది కొంచెం చోద్యంగా లేదా వినటానికి" అంటే, చోద్యం ఏం లేదండి. దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది మనకు. ఎందుకు? శివుడు, నారాయణుడు, అమ్మవారు, శ్రీకృష్ణుడు వీళ్ళంతా మనకు ఎవరు? వాళ్ళ విశ్వరూపాన్ని చూపించిన వాళ్ళు. అంటే ఏంటి? విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. విశ్వాన్నే తమ రూపంగా తీసుకున్నారు. ఆ రూపంగా తీసుకొని తమలోనే విశ్వాన్ని దాచుకొనున్నారు. తమనే విశ్వమంతా వ్యాపింపచేసుకొని ఉన్నారు. అంతటా వ్యాపించి ఉన్నారు. అలాంటి అలాంటి శివుడు, నారాయణుడు ఉన్న వాళ్ళతో సమానంగా ఈయన కూడా అంత విశ్వమంతా వ్యాపించగలిగినంత శరీరం కలిగిన గొప్ప తపస్సంపన్ని ఈయన. అలా ఆయన వెంటనే సముద్రం దగ్గరికి వెళ్లి అంత పెద్ద రూపాన్ని తీసుకున్నప్పుడు, మరి ఈ వ్యాపించి ఉండడం అంటే, విశ్వమంతా వ్యాపించి ఉండడం అంటే ఏంటి? ఈ విశ్వంలో ఆ సముద్రం ఒక భాగమే ఉంటుంది. అంతేనా? ఒక భాగంలాగా, ఒక చిన్న వస్తువులాగా కనపడుతుంది. అలా ఈయన అంత పెద్ద శరీరాన్ని తీసుకొని ఆ సముద్రాన్ని మొత్తాన్ని ఒక గుటకలో తాగేశాడు. ఆ తర్వాత దేవతలందరూ వాళ్ళని సంహారం చేశారు. ఇంకా అది వేరే స్టోరీ. ఇంకా తర్వాత త్రేతాయుగానికొద్దాం. ఇదంతా అంతకు ముందు కాలంలో జరిగింది. ఫస్ట్ కాలంలో జరిగింది. ఇప్పుడు 4 కాలాల్లో, 4 యుగాల్లో ఉన్నారు ఈయన అని చెప్పుకున్నారు కదా! త్రేతాయుగానికొస్తే ఒక చిన్న స్టోరీ చెప్పుకోవాలి మనం.
ఆ శ్రీరాముల వారికి కోదండాన్ని ఇచ్చింది మన అగస్త్య మహర్షి అంట. అంతేకాదు ఇంకా రాముడు ఏం చేశాడు, సీత కోసం వెతికి 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 అలసిపోయాడు కదా. తర్వాత అలా అలసిపోయి కూర్చొని ఉన్న రాముడికి ఏమనిపించింది, రావణాసుడిని నేను చంపలేనేమో అని అనిపించి చాలా బాధపడుతూ కూర్చున్నాడంట. అలాంటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి అలా నిరుత్సాహంలో ఉన్న రాముణ్ణి ఉత్సాహపరిచి రావణ సంహారం చేయించింది మన అగస్త్యుల వారి. అందుకే ఆదిత్య హృదయంలో మనకు ఏం మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది, తతో యుద్ధాయ పరిష్టాంతం అని చక్కగా మొదలవుతుంది కదా. మనకి అగస్త్య మహర్షి వారే అందించారు. స్వామి వారికి స్వయంగా అది చెప్పి ఉపశమనాన్ని కలిగించి నిరుత్సాహంలో నుంచి ఉత్సాహాన్ని తీసుకొని వచ్చి యుద్ధానికి పంపించి రావణ సంహారాన్ని చేశారు త్రేతాయుగంలో. ఇది ఆ కాలం నాటి యొక్క చిన్న కథ. మనం అంటే వివరంగా చెప్పుకోవడంలో కొంచెం లైట్ గా అన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ద్వాపర యుగంలో ఈయన ఏం చేశారంటే, ఇంద్రుడు ఏం చేశాడు, విశ్వరూపుడు అనే రాక్షసుని చంపేశాడు. రాక్షసు సారీ అండి, విశ్వరూపుడు అనే మహర్షిని చంపేశాడు. ఆ విశ్వరూపుడు అనే మహర్షి ఎంత గొప్ప మహర్షి అంటే, ఆయన అస్సలు చాలా సాత్విక గుణం ఉన్న మహర్షి అంట. ఆయన అసలు ఎవరి జోలికి వెళ్లకుండా ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తన జీవనాన్ని తాను సాగించుకుంటూ ఉంటే, ఈయన అహంకారంతో చేసిన పని, ఈయన చేసిన చిన్న పొరపాటు మా మహర్షి యొక్క చావుకి కారణమయ్యింది. అది తెలిసి చేసిన, పొరపాటుగా చేసిన, అహంకారంతో చేసిన, ఎలాగ చేసినా కానీ ఒక మనిషిని చంపడం అనేది చాలా దారుణం. అందులోనూ ఇలాంటి మహర్షుల లాంటి చాలా గొప్ప వాళ్ళని చంపడం ఇంకా ఇది. దీనికి ఆయనకి ఏమయ్యింది, బ్రహ్మహత్య పాతకం అంటుకుంది. దాంతో ఇంద్రుడు కిందికి పడిపోయారు, ఇంద్రలోకానికి వెళ్లకుండా కిందికి పడిపోయారు. మరి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటే శివుడంతటి వాడే ఆ కాశీలో తిరుగాడాడు. ఆ బ్రహ్మ తల గిల్లినందుకు, బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నందుకు. అది మళ్ళీ ఎక్కడికో వెళ్తాం మనం, వద్దులే. ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం, అలా బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నందువల్ల ఈయన కిందకి పడిపోయాడంట. ఇంకప్పుడు ఏమైంది, స్వర్గంలో బాగా స్పేస్ వచ్చేసింది, అంటే స్వర్గం ఖాళీ అయిపోయింది. ఇంద్రుడి పదవికి అక్కడ తగ్గవాళ్ళు ఎవ్వరూ లేరు. అప్పుడు ఇట్లా ఇంద్ర పదవిలో ఎవ్వరూ లేకపోతే ఎలా, దేవలోకం అంతా ఇదిగా ఉంటుంది అని బాగా ఆలోచించి, అప్పట్లో ఒక రాజు ఉండేవాడంట, నహుషుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ఏం చేస్తున్నారు, ధర్మబద్ధంగా పాలన చేస్తూ చక్కగా యజ్ఞాలు, ఈ క్రతువులు, ఇవన్నీ యజ్ఞ యాగాదులు అనే క్రతువుల్ని చక్కగా నిర్వహిస్తూ రాజ్య ప్రజలందరినీ సుభిక్షంగా ఉంచుతున్నాడంట, సురక్షితంగా ఉంచుతున్నాడు. అలాంటి రాజైతేనే ఇంద్ర పదవికి కరెక్ట్ అని చెప్పి ఆయన్ని తీసుకొని వచ్చి, ఆ రాజుని తీసుకొని వచ్చి ఇంద్ర పదవిలో నియమించారు. మొదట్లో అంతా సక్రమంగానే ఉంటుంది. ఏదైనా పోనే అహంకారం తలకెక్కితే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది అని ఇక్కడ నహుషుడు నిరూపించాడు. ఎలాగైతే అలాగే కొద్ది రోజులు మంచిగా పాలన చేశాడు. కింద మంచి పాలన చేస్తున్నాడని తీసుకొచ్చి దేవలోకంలో కూర్చోపెట్టారు. దేవలోకంలో వచ్చి ఇంద్రుడు పదవిలో కూర్చునేసరికి ఈయనకి కళ్ళు నెత్తికెళ్ళినాయి. వెళ్ళి అహంకారం ఒళ్ళంతా అలుముకుంది. ఆ అహంకారం అలుముకున్న ఒంటితో ఈయన ఏం చేశాడు, ఈ ఇంద్రలోకానికి ఇంద్రుణ్ణి నేను, కాబట్టి ఈ శచీదేవి పట్ల నాకు హక్కుంది అనుకున్నాడు. ఆ ఇంద్రుడి యొక్క భార్య సచీదేవి పరమ సౌందర్యవతి, ఎంతో అందంగా ఉంటుంది ఆమె. అలాంటి శచీదేవి మీద ఆయనకి కన్ను పడింది. కన్ను పడి, ఇప్పుడు నేను ఇంద్ర పదవిలో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు భార్య స్థానంలో ఉన్నావు, నా కోరిక తీర్చు అంది. ఇలాంటి అహంకారమైన కోరికలు తీర్చగలిగినవా? ఆమె ఎవరు, పులోముడు అనే అతని గొప్ప తపస్సంపన్ని యొక్క కూతురు ఆమె. ఆమెని పులోమజ అని కూడా పిలుస్తారు. మనకి లలితా సహస్రనామాల్లో కూడా ఉంది, పులోమజార్చిత అని సహస్రనామంలో కూడా వస్తుంది. ఎక్కడికి మనకు సంబంధాలు ఉన్నాయో చూడండి. ఈమె అమ్మవారి యొక్క గొప్ప భక్తురాలు ఈమె కూడా. అయితే ఈమె ఒక్కసారి అమ్మవారిని ప్రార్థించుకుంది. ఇంకా దాంతో పాటు ఈయనకి దేవగురువు బృహస్పతి ఉన్నారు కదా, బృహస్పతి
బృహస్పతి ఆలోచన కూడా తోడయ్యింది. తోడయ్యి ఈమెకు ఆయన ఒక ఆలోచన ఇచ్చాడు. అమ్మవారికి దండం పెట్టుకుంది. ఆయనతో ఏమనిందంటే ఒక మాట చెప్పింది. "సరే, నువ్వు నా మందిరానికి రా, నన్ను కోరుకుంటున్నావు కాబట్టి, నా మందిరానికి నువ్వు రావాలంటే నాకు ఒక చిన్న నియమం ఉంది. అది పాటిస్తేనే నా మందిరానికి రా" అన్నంట. అనగానే సరే చేస్తాను. ఏంటి నీ నియమం అని అడిగాడు. అడగానే ఆమేమంది, మీరు నా మందిరానికి ఎలా రావాలంటే, సప్త ఋషులు మిమ్మల్ని పల్లకిలో మోసుకొని రావాలి. అలా సప్త ఋషులు మోసుకొచ్చే పల్లకిలో మీరు నా దగ్గరికి వస్తే, నేను అప్పుడు మీ వశమవుతాను అని చెప్పింది ఈమె చక్కగా. ఈయనేమన్నాడు, సరే అన్నాడు. ఎందుకంటే, ఆమె మీద భావం ఈయన్ని అంత పని చేపిస్తుంది. ఏం కనిపించటంలా ఈయన. ఏమడిగింది? ఆమె అడిగిన ప్రశ్న ఏంటి? అని ఒక్కసారి ఆలోచన గాని చేసుకొనుంటే, అతనికి ఈ దుస్థితి వచ్చుండేది కాదు. ఆయనేమన్నాడు, చెప్పిందే తడుగా, "సరే, ఓకే. నేను చేసేస్తాను" అని చెప్పాడు. ఎందుకు అహంకారం. సప్తఋషులంటే ఎవరు వాళ్ళు? ఎంత గొప్ప తపస్సంపన్నులు. ఒకరిని తాకడానికే మనకి వీలు లేదు. సప్త ఋషుల్ని వాళ్ళ భుజాల మీద ఎక్కి వస్తాడంట. ఆ! కాలిపోవటం తప్పితే ఇంకేమీ లేదు. ఆయనకది అర్థం కాలేదు. వెంటనే సప్త ఋషుల దగ్గరికెళ్ళి అడిగారంట. "ఇట్లా మీరు నన్ను పల్లకీగా మారి, నా పల్లకిని మీ భుజాల మీద మోసుకొని, నన్ను శచీదేవి గృహానికి తీసుకెళ్ళండి. ఆమెను నేను కోరుకుంటున్నాను" అన్నారంట. ఓహో! వీడి అహంకారం ఇంత పని చేపిస్తుందా? కానివ్వు, ఏదవుతే అదయిందని ఈ సప్తఋషులందరూ కలిసి దానికి ఒప్పుకున్నారు. ఎందుకు? ఏదో ఒక మంచి పని అక్కడ ఉండే ఉంటుంది. సరేనని ఒప్పుకున్నారు. ఒప్పుకొని వీళ్ళు సప్తఋషులు పల్లకిని తయారు చేసి, ఆ పల్లకీలో ఇతన్ని కూర్చోపెట్టుకొని, నహుషుడిని కూర్చోపెట్టుకొని, భుజాల మీద మోసుకుంటూ తీసుకొనెళ్తున్నారు కదా! అందులో ఈ అగస్త్య మహర్షి ఏం చేశారు? కొంచెం నిదానించారు. తన నడకని నిదానం చేసుకున్నారు. ఎందుకలా నిదానం చేసుకోవాల్సొచ్చింది? దానికి కూడా కారణం ఉంది. అంటే ఈయనకి ఒకవేళ ఇలా నిదానంగా వెళ్తే తనలో ఉన్న కామభావం కొంచెం తగ్గితే అతని కళ్ళు తెరుచుకొని వద్దు, ఇతరుల భార్య మీద మనం కన్నేయకూడదు అన్న భావన వస్తుందేమోనని ఆలోచించి ఈయన నడకని నిదానం చేశాడు. కానీ ఆయనకి ఆ భావన కుదురుగా ఉండనీయటం లేదు. వెంటనే ఏం చేశాడు? అతని కాలుకి దగ్గరగా ఉన్నారంట అగస్త్య మహర్షి. అతని కాలితో మనం చేత్తో ఇలా మనిషిని ఎట్లయితే తడతామో, అలా అతని కాలితో అగస్త్య మహర్షిని స్పృశించి "సర్ప సర్ప" అన్నారంట. సర్ప సర్ప అంటే త్వరగా పోనివ్వు, త్వరగా నడువు అని అర్థం. వెంటనే అగస్త్య మహర్షికి కోపమొచ్చి తిరిగి చూసి "సర్పోభవ" అన్నాడంట. అంటే "నువ్వు పెద్ద సర్పానివై పడుండు" అని శాపం ఇచ్చేశాడు. వెంటనే అనడం ఆలస్యం, పల్లకిలో నుంచి పెద్ద పాముగా మారి కింద పాతాళానికి పడిపోతున్నాడతను. పడిపోతూ, పడిపోతూ వెంటనే అతనికి అహంకారం తగ్గి వెంటనే స్ఫురణకొచ్చింది. స్వామి, ఇంత సప్త మహర్షులతో నేను పల్లకి మోపిచ్చుకొని, అది కూడా ఒక లోక కళ్యాణానికి వెళ్తే పర్వాలేదు, ఒక చెడ్డ పనికి వెళ్తున్నానే అని నా అహంకారం ఎంతటిది అని గమనించి వెంటనే అగస్త్య మహర్షిని, "స్వామి, నాకు శాప విమోచనం కలిగించండి" అని చెప్పారంట. చెప్తే అతనన్నాడంట, ఓకే. కరిగిపోయాడు పాపం. తెలుసుకున్నాడు కదా అహంకారాన్ని. "నీకు నీ గత జన్మ గుర్తుండదు. నువ్వు వచ్చిపోయే వాళ్ళందరినీ ఈ సర్ప రూపంలో ప్రశ్నలు వేస్తూ ఉంటావు. నీ ప్రశ్నలన్నిటికీ ఎవరైతే సమాధానం చెప్తారో అప్పుడు నీకు నీ గత జన్మ గుర్తొచ్చి నీ రాజు శరీరాన్ని నువ్వు పొందుతావు" అని చెప్పి ఈయన వెళ్ళిపోతారు. ఇంకా ఏం చేస్తాడు ఈయన? అలాగా సర్పరూపంలో పడి ఉండి వచ్చిపోయే వాళ్ళని ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటారు. ఇలా ఇది జరుగుతూ ఉండగా మనకేమయ్యింది? వీళ్ళు పాండవులున్నారు కదా! ఇదంతా ద్వాపర యుగంలో కదా! ఆ పాండవులు ఏం చేశారు? అడవుల పాలయ్యారు కదా జూదంలో ఓడిపోయి. అలా అడవులకు వచ్చినప్పుడు ఈ భీముడిని చుట్టేశాడు ఈ నహుషుడు అనే సర్పం. సర్ప రూపంలో పడి ఉన్నాడు కదా! ఆ భీముడికి ఎంత బలం! అంత బలంతో ఆయన ఆ సర్పబంధం నుండి బయటికి రావాలంటే అతని బలం కూడా ఉపయోగపడలా. అంత